బై చెప్పిన కర్నూలు జిల్లా నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. జగన్ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. శిల్పా వెంట భారీగా అనుచరులు తరలివచ్చారు. పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 3 ఏళ్ల పాటు టీడీపీకి సేవ చేశానని, అయినా తనను గుర్తించలేదని అన్నారు శిల్పా. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ గెలిస్తే ఇక టీడీపీకి భవిష్యత్తు ఉండదని చెప్పారు శిల్పా మోహన్ రెడ్డి. వైసీపీ కార్యాలయంలో శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శిల్పా చక్రపాణి రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్సీ కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా అక్కడ జరుగుతున్నది కూడా ఆ రోజు మేము ఎమ్మెల్యే కోట అడిగాము, గవర్నర్ కోట అడిగాము. కానీ గవర్నర్ కోట, ఎమ్మెల్యే కోట కాకుండా 2 సార్లు కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే పెట్టారు. ఆ రోజు తెలుగుదేశం అధిష్టాన వర్గం 2వ కూడా మేము అడగలేదు కూడా. అయినా కానీ కూడా పోటీ పెట్టినా కానీ కూడా పోటీ చేసి 2 సార్లు గెలుచుకున్నాం. ఆ రోజు కూడా ఇద్దరం ఓడిపోవడానికి కారణం కూడా నేను 2000 చిల్లరతో ఓడిపోయాను. ఆ రోజు 1800 చిల్లరతో ఓడిపోయాం. శోభానాగిరెడ్డి గారు చనిపోయి ఆ రోజు ఉన్నటువంటి వేవులో కూడా 1800 చిల్లరతో ఓడిపోయాం. ఫస్ట్ టైం మేము మెజార్టీ కూడా 50,000తో గెలిచాను, రెండోసారి 36,000తో గెలిచాను. మొన్న 1800తో ఓడిపోయినాం. తమ్ముడు కూడా 3,500తో ఓడిపోయాడు. ఆ 2 కూడా మాకు ఇద్దరం ఓడిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మేము కలిసే పనిచేశాం. అక్కడ తమ్మునికైతే మరి న్యాయం జరిగిందనే భావనలో వాళ్ళు ఉన్నారు. మరి వారి విషయం వేరు, నా విషయం వేరు కాబట్టి నేనేం మాట్లాడలేను. అంటే పవర్లు అయితే మేము లేము అధికారులు వేధించడానికి. అక్కడ ఉన్నది భూమానాగిరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ కూతురు అఖిలప్రియ గారు. మరి ఎవరిని వేధించింటారనేది నేను, ఎందుకంటే మేము విమర్శిస్తా పోవాలని కూడా ఉద్దేశంతో కాదు. 100% వాళ్ళ యొక్క వ్యవహారం, అది ఎంత ఆఫీసర్స్ ఎన్ని ఇబ్బందులు పెట్టారో మా లోకల్కి వస్తే తెలుస్తాయి. ఎంఆర్ఓస్ను కానీ, ఎండిఓస్ను కానీ, కమిషన్స్ కానీ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని రకాలుగా అరెస్ట్ చేశారో మరి మాకు తెలుస్తాయి. అక్కడ 500 కోట్లు కాదు, 850 కోట్లు మా నాయన వలన, అంటే వాళ్ళ ఫాదర్ వలన, భూమానాగిరెడ్డి గారి వలన వచ్చింది. ఈరోజు మేమే తీసుకొచ్చినామని చెప్తున్నారు. నేను ఈ రోజు వరకు లెక్కలు ఒక్కసారి పేపర్లో ఫలాని దగ్గర టెండర్ అయింది, ఫలాని మేము తీసుకొచ్చినామని చూపించామనండి. ఈరోజు హౌసింగ్ 13,000 ఇళ్ళు ఇచ్చినాయి, 900 కోట్లు తీసుకొచ్చినామన్నారు. 13,000 ఇళ్ళు శాంక్షన్ అయితే ఈ రోజు వరకు అప్లికేషన్ పెట్టమంటే 200 మంది అప్లికేషన్ పెట్టారు. 270 మంది ఈ రోజు వరకు ముందుకు వచ్చింది. 13,000 మంది శాంక్షన్ అయితే. కారణం ఏమంటే 3,50,000 డబ్బులు కట్టాలంటున్నారు. ఫ్రీ కాదు, అది సబ్సిడీ కొంత ఉంది, కానీ మిగతాది డబ్బు కట్టాలంటే ఎవరు ముందుకు రావటం లేదు. మరి అదేవిధంగా అమృత్ పథకం కింద మేము మున్సిపల్ చైర్మన్ గారు కానీ, నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అమృత్ పథకంలో యాడ్ చేయించడం జరిగింది నంద్యాలను. దాన్ని కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకొని మేమే చేసినామని చెప్తున్నారు. ఈరోజు 130 కోట్ల టెండర్ వచ్చింది, అది కూడా మేమే చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఏ రోడ్లు వేసినా కానీ కూడా రోడ్లు వేసినప్పుడు కనీసం వాళ్ళు లేని కూడా లేరు పార్టీలో. దానిని తీసుకొచ్చి మొత్తం శిలాపలకాలు ఎక్కడ చూసినా ఫౌండేషన్స్ చేసుకున్నారు భూమానాగిరెడ్డి గారి పేరు మీద. కనీసం వాళ్ళు రోడ్లు వేసినప్పుడు కూడా పార్టీలో లేరు. గంగుల ఫ్యామిలీతో మాకు ఎప్పటి నుంచో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు మాకు విభేదాలు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు ఆర్లగడ్డలో అయినప్పటికీ, మేము నంద్యాలలో అయినప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా మంచి సంబంధాలు ఉండబోతున్నాయని మనం చేస్తాం.